రాథోడ్ బాధగా కోపంగా బాగీని ఇలా అడుగుతూ ఉంటాడు. నీ కడుపులోని బిడ్డని నువ్వే ఎందుకు చంపాలి అనుకుంటున్నావు మిస్సమ్మా అని అడుగుతూ ఉండగా బాగీ బాధగానే ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది. నేను అక్కకి కానీ అక్క పిల్లలకి కానీ ద్రోహం చెయ్యాలి అనుకోవట్లేదు. నాకు పెళ్ళైనప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నేను తల్లి అవ్వాల్సిన అవసరం లేదని అని అంటూ ఉంటుంది బాగి. ఇక భవిష్యవాణిలో యమలోకంలో ఉన్న ఆరు బాగి మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంటుంది. ఆరు ఇలా అంటూ ఉంటుంది, అమ్మ కావడం అనేది ప్రతి ఆడది కోరుకునే వరం. ఆ అమ్మతనాన్ని, అదృష్టాన్ని, సంతోషాన్ని వదులుకోకు బాగి అని ఆరు అంటూ ఉంటుంది. ఇంకా బాగి రాథోడ్తో ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆల్రెడీ 4 పిల్లలున్నారు. నేను మళ్ళీ తల్లిని కావాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలు అవసరం లేదు. నేను మళ్ళీ పిల్లల్ని కనాలి అనుకోవట్లేదు. నా పెళ్ళైనప్పుడే నేను 4 పిల్లలకి తల్లిని అని ఫిక్స్ అయ్యాను. ఇంకొక బిడ్డ నాకు అవసరం లేదు. రేపు హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకో, అబార్షన్ చేయించుకుంటాను అని బాగి అనగానే రాథోడ్ షాక్ అయి నోటి మీద వేలేసుకుంటాడు. ఆరు కూడా బాగి మాటలు విని నోటి మీద వేలేసుకుంటుంది. అబార్షన్ జరుగుతుందా? అమర్ ఒప్పుకుంటాడా? ఈ అబార్షన్ ఎలా ఆగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.